సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం వెలగపూడిలో కీలక బీఎస్సీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి అన్న విషయాన్ని స్పీకర్ నేతృత్వంలో అధికార ప్రతిపక్ష నేతలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీ సర్కార్ చేస్తుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండేందుకు వీలుగా బస సౌకర్యాన్ని ఏర్పాటు చేయాల్సింది. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న ఎమ్మెల్యేలకు సైతం బస సౌకర్యాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ సమావేశాలు జరిగినంత కాలం అమరావతికి సమీపంలో ఉండేలా విపక్ష నేత కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లుగా చెబుతున్నారు. ఆయనకు విజయవాడలోని ఆర్ఎంజీబీ గెస్ట్ హౌస్ ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. జగన్ కు ఇబ్బంది ఏర్పడకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ భవనంతో జగన్ ఛాంబర్ ను టాయిలెట్ దగ్గర ఏర్పాటు చేసిన వైనంపై విమర్శలు వెల్లువెత్తిన వేళ జగన్ బస విషయాన్ని జాగ్రత్తగా చూడాలంటూ సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సంగతేమో గానీ బస కోసం స్టార్ హోటళ్లను ఎమ్మెల్యేలకు కేటాయించడం ద్వారా సమావేశాలు ముగిసే నాటికి ఎన్ని కోట్ల బిల్లు రెడీ అవుతుందోనన్నది ప్రశ్నగా మారింది. రికార్డు వ్యవధిలో 6.5 నెలల్లో అసెంబ్లీ భవనాన్ని సిద్ధం చేసినట్లుగా చెప్పుకునే ఏపీ సర్కారు కాస్త ఆలస్యమైన బస్సు ఏర్పాటుకు సంబంధించిన కూడా భవనాన్ని సిద్ధం చేయిస్తే బాగుండేది. అప్పటి వరకు అసెంబ్లీ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహిస్తే సరిపోయేది. ఎవరో తరుముతున్నట్లుగా హడావిడితో అరాకొర నిర్మాణాలు పూర్తి చేసేసి సభల్ని నిర్వహించడం ద్వారా మరింత ఖర్చు అవుతుందనే విషయాన్ని మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఎమ్మెల్యేలకు క్వార్టర్లు కేటాయించిన వైనాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వేళ ఆచితూచి ఖర్చు పెట్టాల్సింది పోయి ఇష్టరాజ్యంగా ఖర్చు చేయడం ఏమాత్రం బాగోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా నిర్వహించనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల కారణంగా సభకు వచ్చే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బస కోసం స్టార్ హోటళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ప్రజాధనం భారీగా ఖర్చు కావడం ఖాయం. అదే హైదరాబాద్ లో నిర్వహించుకుంటే అయ్యే ఖర్చు తక్కువ. అలాని హైదరాబాద్ లోని ఎప్పటికీ సభను నిర్వహించకపోవడం కాకుండా అన్ని వసతులు సిద్ధమయ్యే వరకు హైదరాబాద్ లో సభ నిర్వహిస్తే సరిపోయేది. రికార్డు సమయంలో కట్టడాలన్నీ కట్టిస్తున్నామన్న పేరు మోజులో భారీగా పెడుతున్న ఖర్చులన్నీ సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది.